హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బీరకాయ పప్పు చామదుంపల ఫ్రై పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో పప్పు, అందులోకి మంచి తాలింపు, మన ఇంట్లో ఉండే పచ్చడితో వేడివేడిగా తింటే వచ్చే అతృప్తి చాలా బాగుంటుంది. ముందుగా చామదుంపల ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుందండి. ఇలా చామదుంపల్ని బాగా వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని కాస్త సాల్ట్ వేసి ఒక విజిల్కి ఉడికించుకోవాలండి. ఉడికిన చామదుంపల్ని తొక్కు తీసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఓపెన్ పాట్లో అయితే ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. చామదుంపలు ఎక్కువగా ఉడికినా కూడా జిగురు వస్తుంది, కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ప్యాన్ హీట్ అయిన తర్వాత కాస్త ఆయిల్ వేసుకొని అందులో కట్ చేసుకున్న చామదుంపలు వేసుకోవాలండి. ఈ చామదుంపలు వేసిన తర్వాత వెంటనే కలిపెట్టకూడదు. వెంటనే కలిపెడితే జిగురు వస్తుందండి. ఒక 2 మినిట్స్ తర్వాత నిదానంగా ఇలా ఒకదాన్ని ఒకటి మనము తిప్పుకోవాలి. చామదుంపల ఫ్రైకి మూత పెట్టకూడదండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. ఇలా మధ్యలో కలుపుకుంటూ సిమ్లోనే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా మరో ప్యాన్ పెట్టుకునే అవసరం లేకుండా దుంపలన్నీ పక్కకు తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే పోపు గింజలు వేసుకోవాలండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో లింక్ని షేర్ చేయండి. ఇలా పోపు గింజలు మంచి కలర్ వచ్చిన తర్వాత అందులోనే పచ్చి కరివేపాకు, పసుపు అండ్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కరివేపాకు చిటపట్లాడిన తర్వాత ఈ చామదుంపలన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. రెగ్యులర్గా మనం చేసుకునే పులుసు ముద్దకూరలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పసుపు, ఉప్పు అన్నీ బాగా కలిసిన తర్వాత అందులోనే 1 స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర అండ్ కాస్త దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. కొత్తిమీర, వెల్లుల్లి ఇవి వేసి బాగా కలిపిన తర్వాత సిమ్లో పెట్టుకొని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చామదుంపల ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. పప్పు, టమాటా రసం అలా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము బీరకాయ పప్పు ఎలా చేయాలో చూద్దాము. బీరకాయ పప్పు కోసం ముందుగా 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకుని 1/2 అవర్ నానబెట్టుకోవాలండి. అందులోనే సన్నగా తరిగిన బీరకాయ వేసుకోవాలి. పప్పు గట్టిగా రావడం కోసము 1 గ్లాస్ కందిపప్పుకి 1.5 గ్లాస్ నీళ్లు మాత్రమే వేయాలండి. ఎందుకంటే బీరకాయలో కూడా నీరు వస్తుంది కాబట్టి నీరు ఎక్కువ వేసుకోకూడదు. ఇలా పసుపు, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి పెట్టి ఒక 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేస్తే చూసారా పప్పు బాగా ఉడికింది, నీరు కూడా ఎక్కువ లేదు. అందులోనే ఉప్పు వేసుకొని బాగా మెదుపుకోవాలి. పోపు కోసం సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత అందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కాస్త వేగిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త దోరగా అయిన తర్వాత అందులోనే ఇంగువ వేయాలండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోనే పచ్చి కరివేపాకు వేసి చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని అందులో మనం రుద్ది పెట్టుకున్న పప్పు వేసుకోవాలండి. బీరకాయ పప్పు గట్టిగా ఉంటే చాలా బాగుంటుంది. ఇలా గట్టిగా రావడం కోసమే మనము ఉడకపెట్టేటప్పుడు నీళ్ళు ఎక్కువ వేయకూడదండి. పోపు అంతా బాగా కలిసేలాగా కలుపుకొని అందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత సిమ్లో ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి రెసిపీ. ఈ బీరకాయ పప్పు రైస్కి, చపాతీస్కి, రోటీస్కి ఎందులోకైనా చాలా బాగుంటుందండి. బీరకాయ నచ్చని వాళ్ళు ఇలా పప్పులో మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.